హలో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ రిలేషన్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ ఆపరేటర్ అండ్ లీనియర్ మూమెంట్ ఆపరేటర్. సో దిస్ ఇస్ ద క్వాంటమ్ కెమిస్ట్రీ ఫర్ బీఎస్సీ అండ్ ఎంఎస్సీ స్టూడెంట్స్. టోటల్ నోట్స్ కూడా మన ఛానల్లో ఉంది అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. సో బిఫోర్ వీడియోలో క్వాంటమ్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఫంక్షన్స్ చెప్పాను, అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. టోటల్ నోట్స్ మన ఛానల్లో ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. సో ద రిలేషన్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ ఆపరేటర్ అండ్ లీనియర్ మూమెంట్ ఆపరేటర్. సో ఆపరేటర్ వీ నో దట్ బిఫోర్ వీడియోలో మనం ఇది చెప్పుకున్నాము. P cap x is equal to minus IH dou by dou x. This is the permanent equation. So therefore K cap x is equal to minus h square by 2m dou square by dou x square. Then you have to prove this. ఇది ఎలా వస్తుంది అనేది దీనికి ప్రూఫ్ ఇక్కడ ఉంది. సో డెరివేషన్ పార్ట్. సో అంతకంటే ముందు దేర్ఫోర్ కే ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్, దెన్ కే ఈజ్ ఈక్వల్ టు ఎం క్రాస్ మల్టిప్లికేషన్ అండ్ స్క్వేర్ చేస్తే ఎం స్క్వేర్ వి స్క్వేర్ బై 2m అండ్ కే క్యాప్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పిఎక్స్ క్యాప్ స్క్వేర్ బై 2m. So this is the permanent values, you have to remember it, and ke is equal to p square by 2m. ఈ క్యాప్ అండ్ ఎక్స్ తీస్తే పీ స్క్వేర్ బై 2m కేఈ ఈజ్ ఈక్వల్ టు. సో దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ప్రూఫ్ మనం ఈ ఈక్వేషన్ని ప్రూఫ్తో డెరివేషన్ చేయాలన్నమాట. సో కే క్యాప్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, ఇది మనము దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ కే క్యాప్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పీ క్యాప్ ఎక్స్ స్క్వేర్ బై 2m. సో హియర్ కే క్యాప్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పిఎక్స్ అంటే ఎంత, మైనస్ ఐహెచ్ డో బై డో ఎక్స్, దెన్ మైనస్ ఐహెచ్ డో బై డో ఎక్స్. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి దెన్ యూ హ్యావ్ టు పుట్ స్క్వేర్ ఆన్ హియర్, అండ్ బై 2m ఉంది కాబట్టి ఇక్కడ బై 2m. సో కే పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, దెన్ యూ హ్యావ్ టు స్క్వేర్ ఇట్, ఐ స్క్వేర్ హెచ్ స్క్వేర్ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ బై 2m. సో కే పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, -1. ఐ స్క్వేర్ అంటే ఏంటి, -1. సో దేర్ ఫోర్ ఐ స్క్వేర్ ఈక్వల్ టు -1 కాబట్టి సో మైనస్ ఉంటుంది ఇక్కడ, మైనస్ హెచ్ స్క్వేర్ బై 2m డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్. దెన్ కే పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే క్యాప్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ హెచ్ స్క్వేర్ బై 2m డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్. దిస్ ఈజ్ ద ప్రూఫ్ ఫర్ హియర్. సో కే పవర్ ఎక్స్ని ఎలా ప్రూఫ్ చేస్తామంటే ఇలా ప్రూఫ్ చేస్తాను అనమాట. దిస్ ఇస్ ద ఈక్వేషన్, హౌ టు ప్రూఫ్ ఇట్. సో దిస్ ఇస్ ద ఫండమెంటల్ టాపిక్. సో అబ్జర్వబుల్. సో అబ్జర్వబుల్లో మనకి పొటెన్షియల్ ఆపరేటర్ ఫంక్షన్ ఉంటుంది. బిఫోర్ వీడియోలో కూడా మనం చెప్పాము, అది చూసుకోండి. పొటెన్షియల్ విఎక్స్ వివై విజెడ్, దెన్ ఆపరేటర్ ఏమవుతుంది, వి క్యాప్ ఎక్స్ వి క్యాప్ వై వి క్యాప్ జెడ్ అవుతుంది. బిఫోర్ వీడియోలో ఏం చెప్పాము, అబ్జర్వబుల్ పొటెన్షియల్లో XYZ తీసుకున్నప్పుడు ఆపరేటర్ ఏముంటుంది, ఎక్స్ క్యాప్ వై క్యాప్ జెడ్ క్యాప్ ఉంటుంది కదా. ఇక్కడ పొటెన్షియల్ విఎక్స్ వివై విజెడ్ తీసుకుంటే ఆపరేటర్ వి క్యాప్ ఎక్స్ వివై క్యాప్ విజెడ్ క్యాప్ ఉంటుంది. దెన్ ఫంక్షన్ యాజ్ యూజువల్ మల్టిప్లై ఉంటుంది. So total energy operator is also known as Hermitian operator. It is represented by H cap. So we know that TE is equal to KE plus PE. ఇది గుర్తుపెట్టుకోండి. సో kinetic energy and potential energy. So H cap x is equal to, it is represented by H cap అన్నాం కదా. H cap x is equal to KX క్యాప్ ప్లస్ విఎక్స్ క్యాప్. ఇది గుర్తుపెట్టుకోవాలి. కేఎక్స్ క్యాప్ ప్లస్ విఎక్స్ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు కేఎక్స్ క్యాప్ అన్నప్పుడు మనం ఇక్కడ చెప్పాం కదా, ఏది కే క్యాప్ ఎక్స్ మైనస్ హెచ్ స్క్వేర్ బై 2m డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్. సో విఎక్స్ క్యాప్ మనం ప్రూఫ్ చేయలేదు. సో దెన్ కేఎక్స్ క్యాప్లో మైనస్ హెచ్ స్క్వేర్ బై 2m డో స్క్వేర్ బై డో ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయండి, ప్లస్ విఎక్స్ క్యాప్ మనకు తెలియదు కాబట్టి విఎక్స్ క్యాపే ఉంటుంది. సో యాజ్ యూజువల్ హెచ్వై క్యాప్ తీసుకున్నట్లయితే కేవై ప్లస్ వివై, దెన్ కేవై అంటే మైనస్ హెచ్ స్క్వేర్ బై 2m డో స్క్వేర్ బై డో స్క్వేర్ వై తీసుకోవాలి, ప్లస్ వివై క్యాప్. హెచ్ క్యాప్ జెడ్ అన్నప్పుడు కేజెడ్ ప్లస్ విజెడ్
is equal to minus h square by 2m dou square by dou square z plus v cap z. So and we know that h cap is equal to h cap x plus h cap y plus h cap z. So h cap is equal to h cap x అంటే ఏంటి మైనస్ h స్క్వేర్ బై 2m డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఉంది కదా vx ప్లస్ మైనస్ h స్క్వేర్ బై 2m డో స్క్వేర్ బై డో స్క్వేర్ y ప్లస్ v cap x మైనస్ h స్క్వేర్ బై 2m డో స్క్వేర్ బై డో జెడ్ స్క్వేర్ ప్లస్ vz క్యాప్ సబ్స్టిట్యూట్ చేసాం. దాన్ని హెచ్ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ h స్క్వేర్ బై 2m అనేది అన్నిట్లో కామన్ ఉంది కాబట్టి మైనస్ h స్క్వేర్ బై 2m సైడ్కి తీసుకున్నట్లయితే ఏముంటుంది డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో జెడ్ స్క్వేర్ ప్లస్ vx cap vy cap vz cap సపరేట్గా తీసుకున్నాం. అండ్ వీ నో దట్ లాప్లాసియన్ ఆపరేటర్ డెల్టా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో జెడ్ స్క్వేర్. సో హెచ్ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ హెచ్ స్క్వేర్ బై 2m ఈ డో స్క్వేర్ డో ఎక్స్ స్క్వేర్ డో స్క్వేర్ డో వై స్క్వేర్ డో స్క్వేర్ డో జెడ్ లాప్లాసియన్ ఆపరేటర్ లాంబ్డా స్క్వేర్ ప్లస్ vx vy vz ఈజ్ ఈక్వల్ టు v. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఫర్ హౌ టు ప్రూఫ్ అనేది. సో ఇంటర్మీడియట్లో మనకి శ్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ ఉంటుంది కదా. సో దిస్ ఇస్ ద డిఫరెంట్ థింగ్. అండ్ టోటల్ నోట్స్ మనకి చాప్టర్ టోటల్ నోట్స్ మన ఛానల్లో ఉంది ఫర్ బీఎస్సీ స్టూడెంట్స్ ఎంఎస్సీ స్టూడెంట్స్. దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ గైస్.